బీఎస్పీ పార్టీకి మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్టీఎం రమేష్ ముదిరాజ్, నియోజకవర్గ అధ్యక్షులు రామిళ్ల రాకేష్, జిల్లా కోశాధికారి కందుగుల రాజన్న రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు బహుజన సమాజ్ పార్టీలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వారితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు రాజీనామా చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ నుండి మంతని నియోజకవర్గ కమిటీ మరియు నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కోశాధికారి మరియు వివిధ మండలాలకు చెందినటువంటి అధ్యక్షులు అందరం బహుజన సమాజ్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నందుకు చింతిస్తున్నాం. అదేవిధంగా బాధపడుతున్నాం. గత 6 నెలల నుండి మంతని నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని మా శక్తికి మించి బలోపేతం చేసినందుకు గర్వపడుతూ ఈరోజు ఆ పార్టీ నుంచి మేము వెళ్ళిపోతున్నందుకు బాధతో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మంతని నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం గత 6 నెలల నుండి 24/7 మేము కృషి చేయడం జరిగింది. గత సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసినటువంటి బీఎస్పీ అభ్యర్థికి అందరం ప్రతి గ్రామాన తిరిగి బీఎస్పీ కుటుంబ సభ్యులు వారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో పోటీ చేసినటువంటి బీఎస్పీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇదే పార్టీలో కొనసాగుతున్నాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్నటువంటి మా శక్తి సరిపోవలేదు. కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ నుండి రాజీనామా చేస్తున్నాము. అతి త్వరలో మా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ జై భీమ్. నేను బహుజన్ సమాజ్ పార్టీ మంతని నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీకి దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. మరి బహుజన్ సమాజ్ పార్టీలో నేను కాటారం మండల అధ్యక్షులుగా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా, నియోజకవర్గ అధ్యక్షులుగా నేను బాధ్యతలు స్వీకరించి పనిచేయడం జరిగింది. మరి ఆ రోజు కాలం నుంచి వెళ్ళి అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో నేను ఒక్కనిగా ఉండి ఈరోజు ఇంతమంది నాయకులను తయారు చేయడంలో నేను క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించిన నా అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ, మరి అదేవిధంగా కాటారం మండలంలో జెండా గద్దెను నిర్మించడానికి కూడా ఒక అన్న ఇసుక, ఒక అన్న ఇటుక, ఒక అన్న జెండా, ఈ అన్నీ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడూ మర్చిపోను. అదేవిధంగా నాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా నన్ను ముందుకు నడిపించిన వాళ్ళందరినీ కూడా మర్చిపోను. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీకు ఈ సందర్భంగా మాట ఇస్తూ, మేము రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్. నేను కందుగుల రాజన్న, బీఎస్పీ పెద్దపల్లి జిల్లా కోశాధికారిగా ఉన్నాను. ఈరోజు ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీలో జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉన్నది. మాకు బహుజన్ సమాజ్ పార్టీ ఎంతో సంస్థ స్థానాన్ని కల్పించి మాకు మంచి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది.